మాట్లాడకూడదు. అంటే కుల వివక్షణ చూపుతున్నాడు. కులం అనేటువంటి ఒక వర్గాన్ని చూపిస్తూ వేరు చేస్తూ కించపరుస్తూ హేళన చేస్తూ మాట్లాడుతున్నాడు. అది తప్పు. వాస్తవానికి కులమే, కానీ ఆ కులం ఎత్తి చూపించేటప్పుడు వ్యత్యాసము, వేరు చేసినట్టు, కించపరిచినట్టు, చూడండి దిగజార్చినట్టు కనబడుతుంది. అందుకని కులం ఎత్తి మాట్లాడద్దు అంటారు. వాస్తవానికి ఈ పరిచయుడు, నేను ఇలా అయ్యా, నేను ఇలాంటి వాడిని అయ్యా, నేను పాపినయ్యా, నేను అక్రమాలు చేశానయ్యా, నాలో ఏ పాపం లేదయ్యా, నేను దొంగతనం చేయలేదయ్యా అంటే బాగుండేదే. కానీ అతడు ఏమన్నాడు చెప్పండి? ఒక వర్గాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక సమాజం గురించి మాట్లాడుతున్నాడు, ఒక వృత్తి గురించి మాట్లాడుతున్నాడు, ఒక పని గురించి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందండి? అది తప్పైపోయింది. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, దూలాలు ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. మనం అనుకుంటాం నువ్వు గమనించండి, ఈ రీతిగా ఎత్తి పొడిపు మాటలో, లేకపోతే చూటిపోటి మాటలో, లేకపోతే హృదయాన్ని గాయపరిచే మాటలో, కొండెపు మాటలో, లేకపోతే హృదయాన్ని చూడండి బద్దలు చేసే మాటలో, హృదయము చూడండి పశ్చాత్తాపంలో ఏందిరా వీటి అన్నాడని చెప్పి ఏడ్చుకునే మాటల్లో మాట్లాడితే, నువ్వెంతటి ప్రార్థనా పరురాలవైనా, ఎంతటి ప్రార్థనా పరుడువైనా, ఎంతటి సావకుడువైనా, ఎంతటి సావకురాలువైనా, ఎంతటి కానుక ఇచ్చే వ్యక్తివైనా, ఎంతటి పాటలు పాడే వ్యక్తివైనా, ఎంతటి ఉపవాసం ఉండే వ్యక్తివైనా, ఎంతటి బైబిల్ తెలిసిన వ్యక్తివైనా, ఎంతటి జ్ఞానం కలిగిన వ్యక్తివైనా, ఎంతటి పాండిత్యం కలిగిన వ్యక్తివైనా, నీలో దూలం ఉన్నట్టే. యేసుక్రీస్తు వారికి బోధకు నీవు వ్యతిరేకంగా పనిచేస్తున్నావన్న సంగతి గుర్తు చేసుకో. యేసుక్రీస్తు వారి యొక్క బోధకు ఎట్లా పని చేస్తున్నావు? నువ్వు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఈ రాత్రి వేళ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి వేళ దేవుని మాటలు విందాం. మనలో ఏ దూలాలు పనిచేస్తున్నాయి, ఏ దూలాలు మనలో పెట్టుకొని ఇతరులను ఇబ్బంది చేస్తున్నాం, ఏ దూలాన్ని పెట్టుకొని గమనించండి ఇతరులను చూడండి కన్నీటి అనుభవాలలో కూడా నడిపిస్తున్నాం, ఏ దూలాలు